హలో ఆల్, వెల్కమ్ టు లవ్లీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో హెల్దీ రెసిపీ పాలక్ దాల్ కిచడీ ఎలా చేయాలో చూపిస్తున్నా. పాలక్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ చేయడానికి ముందుగా ఒక బౌల్లో 1 కప్ రైస్, హాఫ్ కప్ కందిపప్పు, హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ అలాగే పప్పుని కుక్కర్లోకి వేసుకోండి. మీకు కందిపప్పు వద్దనుకుంటే పెసరపప్పు రైస్తో కూడా చేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి 5 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు పాలక్ ఉడికించుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 కప్స్ వాటర్ వేసుకొని వాటర్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి పాలక్ కూడా యాడ్ చేసేసుకోండి. పాలక్ని 4 to 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. పాలక్ బాగా కుక్ అయ్యాక ఈ పాలక్ని మనం నార్మల్ వాటర్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పాలక్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా అలానే ఉంటుంది. ఇప్పుడు పేస్ట్ చేసుకోవడానికి మనం ఉడికించి పెట్టుకున్న పాలక్, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఇవన్నీ బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నా. చూడండి, మనకి రైస్ పప్పు అనేది చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సాసులు, జీరా, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా వేగిపోయాక ఎండుమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా వేగే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయాక దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ వదులుతూ ఉన్నప్పుడు దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక మనం కుక్ చేసి పెట్టుకున్న దాల్ రైస్ని అంతా కూడా దీంట్లోకి వేసుకొని అంతా బాగా ఒకసారి మిక్స్ చేసి 4 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో హెల్దీ పాలక్ దాల్ కిచడీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.